ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. భారత్ మాతాకి జై. ఈరోజు 77వ స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా భారత ప్రధాని గారు నరేంద్ర మోదీ గారి మధ్యలోంచి వచ్చినటువంటి ఆలోచన రూపుదిద్దుకొని హర్ ఘర్ తిరంగా అనేటువంటి అభియాన్ని భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ప్రతి గ్రామం నందు, పట్టణం నందు, జిల్లా కేంద్రాల్లో కూడా ఈ కార్యక్రమాన్ని చేపట్టాల్సిందిగా జాతీయ రాష్ట్ర నాయకత్వం సూచన మేరకు ఈరోజు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నందు సుమారుగా 600 పైచిలకు విద్యార్థులతో, అలాగే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు, నాయకులు అందరూ కూడా సమిష్టిగా హర్ ఘర్ తిరంగా అనేటువంటి అభియానికి అర్థం తెలియజేస్తూ సుమారుగా 2.5 కిలోమీటర్లు కొత్తగూడెం ముర్రేడు వాగు దగ్గర నుంచి పోస్టాఫీస్ సెంటర్ వరకు కాలి నడకన వచ్చి సామూహిక గీతాలాపన చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి పూర్తిగా భారతీయ జనతా పార్టీ కార్యకర్తల నాయకులతో పాటు స్థానికంగా ఉన్నటువంటి విద్యా సంస్థలైనటువంటి వివేకవర్ధని విద్యా సంస్థలు, అలాగే ప్రియదర్శిని విద్యా సంస్థలు వారి సంపూర్ణ సహకారాన్ని అందిస్తూ, అలాగే కొత్తగూడెం పోలీస్ డిపార్ట్మెంట్ వారు, అలాగే ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులందరూ కూడా ఈ కార్యక్రమాన్ని ప్రజల యొక్క మనసులోంచి వచ్చినటువంటి కార్యక్రమాన్ని దిగ్విజయం చేయడానికి ప్రయత్నం చేస్తూ, దీని యొక్క ముఖ్య ఉద్దేశం ప్రతి భారత పౌరుడికి భారతదేశం నందు భక్తి శ్రద్ధలతో పాటు భారతదేశమందు ప్రపంచంలో పటంలో ముందుగా ఉండేటువంటి ప్రయత్నంలో స్వాతంత్రం వచ్చినటువంటి సంతోషాన్ని వెలువచ్చేటువంటి వారు బాధ్యతగా చేసేటువంటి ఈ కార్యక్రమాన్ని చాలా అంగరంగ వైభవంగా ఈరోజు నిర్వహించడం జరిగింది. ప్రతి ఇంటిపైన కూడా ఈ అభియాన్లో భాగంగా మువ్వన్నెల జెండాను ఎగురవేయటం అనేటువంటి కార్యక్రమాన్ని భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు పోలింగ్ బూత్ వారీగా కనీసం 50 నుంచి 70 జెండాలను ఎగురవేయాలనేటువంటి ఒక ప్రణాళికను రచించుకొని దాన్ని క్షేత్రస్థాయిలో తీసుకెళ్లడానికి జిల్లా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు అందరూ కూడా నిమగ్నమై ఉన్నప్పటికీ ఈరోజు ఈ కార్యక్రమం దిగ్విజయంగా చేయగలిగాము. దానికి సహకరించిన భద్రాద్రి కొత్తగూడెం భారతీయ జనతా పార్టీ నాయకులు, అందరికీ కూడా మరొకసారి 77వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ భారత్ మాతాకి జై. మన భారతదేశానికి స్వాతంత్రం వచ్చి 77 సంవత్సరాలు పూర్తి చేసుకుని ఎల్లుండి ఆగస్టు 1వ తారీఖు 75వ సంవత్సరం అడుగు పెడుతున్నాం. ఈ సందర్భంగా మన యొక్క జాతీయ జెండా యొక్క గొప్పతనాన్ని ప్రజానీకానికి తెలపాలి. సహజంగా ఆగస్టు 15 అనగానే చిన్నపిల్లగాళ్ళు విద్యార్థులు మొత్తం అడిగితే బహుశా చాక్లెట్లు, బిస్కెట్లు పొలుస్తారని, జెండా ఎగరతారని ఒకటి వాయిస్ అవుతుంది. అలాగే సాధారణ గ్రామ ప్రజానీకానికి, కొంతమంది రాజకీయ నాయకులకు కూడా ఆగస్టు 15 అంటే ఏమీ అర్థం కాని పరిస్థితి కనపడుతుంది. కానీ మనకి స్వతంత్రం రావడానికి అనేక మంది అమరవీరులు తన ప్రాణ సైతం తృణప్రాయంగా అర్పించి లక్షలాది మంది సాధారణ ప్రజానీకం సరిపోవటం వల్లే మనకి స్వతంత్రం వచ్చింది. దాదాపు 200 ఏళ్ల పైసలకు బ్రిటిష్ వాళ్ళు మన దేశాన్ని పరిపాలించారు. ఈ సందర్భంగా మన స్వతంత్రం కోసం గాంధీ గారు, నెహ్రూ గారు, వల్లభాయ్ పటేల్ గారు, చంద్రశేఖర్ ఆజాద్ గారు, భగత్ సింగ్ గారు, సరోజినీ బాయి లాంటి వాళ్ళు, అల్లూరి సీతారామరాజు గారు లాంటి వాళ్ళు ప్రాణాలు అర్పించడం వల్లే మనకి స్వాతంత్ర్యం వచ్చింది. ఆ యొక్క పద్ధతుల్ని, ఏ యొక్క విధానాన్ని, ఏ విధంగా అయితే మన ప్రాణత్యాగం చేశారో, మనకెలా స్వతంత్రం వచ్చిందో ఆ స్ఫూర్తిని, దేశభక్తిని ప్రజలకు అందివ్వాలనే ఉద్దేశంతో మాకు
మా మోదీ గారు భారతీయ జనతా పార్టీ మాకు పిలుపువ్వడం జరిగింది. ప్రతి ఇంటి మీద జెండా ఎగరేయాలని, అదేవిధంగా పక్కన అడిగితే వాళ్ళకు కూడా జెండా ఇవ్వాలని, ఎందుకు జెండా ఎగరేస్తున్నాం ఎవరైనా ప్రశ్నిస్తే మనం సమాధానం చెప్పాలని, ఆ విధంగా వాళ్ళు చెప్పి మన భారతదేశం యొక్క స్ఫూర్తి అలాగే భక్తిని ప్రజానికి అందివ్వడం కోసమే మేము ఈ జెండా కార్యక్రమాన్ని మొదలుపెట్టాం. నమస్కారం. సరిపోతుంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.